2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్ ప్రెజెంట్ మనం మాట్లాడుకున్నాం 10 డేస్‌లో గోల్డ్ ధర తగ్గుతుంది అని. ఎలాంటి చేంజ్ అయితే ఉండదు అని మీరు చెప్పడం జరిగింది. సో మరి ఈ రోజు గోల్డ్ ధర ఏ విధంగా ఉంది? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి గోల్డ్‌కి సంబంధించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్స్కి అండ్ కమోడిటీస్కి ఒక గుడ్ న్యూస్ లాంటిది వచ్చింది నిన్న. అదేంటంటే ఫెడ్ రిజర్వ్ చైర్మన్, సో ఎవరైతే ఉంటారో ఎఫ్ఓఎంసి అంటారు దాన్ని, ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ అని చెప్పేసి. సో వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ డిసైడ్ చేస్తారు. మన దగ్గర మానిటరీ పాలసీ కమిటీ ఉంటారు, ఎంపీసీ. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైపు నుంచి, అలాగే అమెరికాలో అనమాట. సో అమెరికాలో వాళ్ళ దేశానికి చెందిన ఇంట్రెస్ట్ రేట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే ప్రపంచం అంతా దాని గురించి ఎందుకు మాట్లాడుకుంటుంది? సింపుల్ అండి, ప్రపంచం అంతా నడిచేదే డాలర్ మీద. సో కాబట్టి వాళ్ళ డాలర్ గురించి మాట్లాడితే, మనం డాలర్ గురించి ఇక్కడ మనం వ్యాపారం చేసేవాళ్ళు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు, ప్రతి దేశంలో కూడా గోల్డ్ ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే మీరు డాలర్తో బై చేసుకోవాలి. మీరు డాలర్ స్పెండ్ చేస్తేనే మీ కంట్రీకి లీగల్ రూపంలో గోల్డ్ వస్తుంది. సో మరి గోల్డ్ గురించి మనం మాట్లాడేటప్పుడు డాలర్ గురించి మాట్లాడకపోతే చెల్లదు. సో కనీసం 3 to 6 monthsకి ఒకసారి ఇలా మానిటరీ పాలసీస్ ఉంటాయి ఫెడరల్ రిజర్వ్ నుంచి, మన ఇండియన్ ఆర్బీఐ గవర్నర్ నుంచి కూడా. సో నిన్న రాత్రికి ఆయన ఏం చేశాడంటే 3.75% ఉన్న ఇంట్రెస్ట్ రేట్ని కాస్త 0.25తో తగ్గించారు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 3.5% అయ్యింది. దట్ ఈస్ ఫర్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇందులో అందరికంటే ముఖ్యమైనది ఏంటంటే, ఆయన ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినందు గురించి కాదండి మార్కెట్లో ఎక్సైట్మెంట్. రాబోయే 3 నెలల్లో 6 నెలల్లో ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ ఎలా ఉండబోతుంది, అమెరికా ఇంకెంత ఉద్యోగాల్ని ఇవ్వబోతుంది నిరుద్యోగులకు, ఇదంతా చాలా ముఖ్యం అనమాట. అంటే రాబోయే కాలం కోసము ఆయన ఏదైతే ఆ కైండ్ ఆఫ్ పాత్ లే చేస్తారో, ఆ ప్రిడిక్షన్ ఏదైతే చేస్తారు కదా, అది అందరికంటే ముఖ్యమైనది. ఆయన ఒకవేళ ఇప్పుడంటే ఇన్ఫ్లేషన్ పెరిగింది కాబట్టి తగ్గించానండి, కానీ రాబోయే 3-6 నెలల్లో మీకు మార్కెట్స్ చాలా నెగిటివ్ ఉండబోతున్నాయి అన్న స్టేట్మెంట్ ఇస్తే గోల్డ్ భగ్గుమంటుంది పై వైపున. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి విషయాల్లో ఏంటంటే ఆ క్రిప్టెడ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని, ఆ ఎన్క్రిప్టెడ్ డెసిషన్ని మనము డీక్రిప్ట్ చేయాలి. బేసికలీ దట్ ఈస్ వాట్ వీ డూ ఎవ్రీ డే. మనము ఈ ఇంటర్నేషనల్ మార్కెట్స్ కానివ్వండి, ఇండియన్ మార్కెట్స్ కానివ్వండి. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే గోల్డ్ నిన్న కరుణించింది, కాస్తంత 11 రూపాయలు డౌన్లో క్లోజ్ అయింది. అది చాలా పెద్ద విషయం. అది దీంతోనే అడ్జస్ట్ అవ్వండి అని చెప్తా. గోల్డ్ కూడా అదే చెప్తుంది మరి. కానీ ఈ రోజున నిన్న రాత్రి జరిగిన డెసిషన్కి గోల్డ్ చాలా ఎక్కువగా పెరిగింది. ఎందుకంటే దాదాపు 1000 రూపాయలు హయ్యర్ ప్రైస్లో ఉందండి. నిన్న 1,29,500 ఉంటే ఇవాళ 1,30,500 ఉంది. అంటే ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ చెప్తున్నది. ఇది మాత్రం అదృష్టవంతులకు వచ్చే ప్రైస్ ఇది. సో ఏదన్నా పర్చేసెస్ చేయాలి అనుకుంటే బిఫోర్ 12 midnight కంటే ముందు చేసుకుంటే మీకు పాత రేట్లో వస్తుంది. లేదంటే సాయంత్రం పూట మళ్ళీ మీకు ఈ రేట్స్ స్పాట్ రేట్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జనరల్గా మన దగ్గర ఉన్న జ్యువెలరీ అసోసియేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున ఒక రేట్ ఫాలో చేస్తారు, సాయంత్రం ఇంకొక రేట్ ఫాలో చేస్తారు. సో అదంతా కూడా మీరు సాయంత్రం వరకు వెళ్తే రేట్లు మారిపోతాయి, పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు మీకు చెప్తాను స్పాట్ మార్కెట్లో 24, 22 and 18 క్యారెట్ ఎలా ఉంది ఈ రోజున. సో చూసుకుంటే 24 క్యారెట్ గోల్డ్ 13,031 రూపీస్ నిందుంటే ఇవాళ 13,020 రూపీస్ ఉంది, -11. అండ్ 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 11,945 నిన్న, 11,935 ఇవాళ, -10 రూపీస్. అండ్ నా ఫేవరెట్ 18 క్యారెట్ గోల్డ్ ఈజ్ ఎవర్ గ్రీన్, 9773 నిన్నుంటే ఇవాళ 9765 ఉంది, -8 రూపీస్ మాత్రమే. ఈ రోజున అసలు ఎక్కడో పని అయింది. చార్ట్లో అసలు ఏం చేస్తుంది, ఈరోజు ముహూర్త సమయాన 5 నుంచి 9 మధ్యలో ఏముండబోతుంది. సో జస్ట్ లుక్ ఎట్ దిస్. ఇక్కడ మీరు చూసుకుంటే ఏదైతే మనము ఫిబొనాకీ రీట్రేస్మెంట్ టూల్ వాడతామో దాని ప్రకారంగా మనం చూసుకుంటే యాక్చువల్గా నిన్న మనకి ఓవర్ సోల్డ్ జోన్లోకి వచ్చిందండి. సమ్వేర్ అరౌండ్ 8:45 ఇన్ ద నైట్, 9:10కి. ఆ టైంలో నుంచి మేము అక్కడ చూసుకుంటే గోల్డ్ హ్యాస్ జస్ట్ రిజన్ అనమాట. రాత్రి అంతా సైడ్ వేస్లో పెట్టేసేసి ఒకటేసారి వాళ్ళ మార్నింగ్ గుంజేశాడు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ 5 నిమిషాల్లో జరిగిన వాల్యూమ్స్ ఏదైతే ఉందో దాదాపు 464 కేజీల బంగారం కొన్నారు. అంటే 464 లాట్స్ ట్రేడ్ అయ్యాయి. నా ఇంట్రాడే చూసుకుందాము. వెళ్తే ఒకవేళ పై వైపు ఎక్కడ దాకా వెళ్తుంది, ఒకవేళ పడిపోతే ఎక్కడ దాకా పడిపోతుంది. సో 1,30,452 కరెంట్ ప్రైస్ అనమాట, 656 రూపీస్ పెరిగింది. అండ్ ఇందులో చూసుకుంటే 1,30,351 ఫస్ట్ రెసిస్టెన్స్, అండ్ రెసిస్టెన్స్ 2 చూసుకుంటే 1,30,754 అండ్ 1,31,309. నౌ
సపోర్ట్ విషయం గురించి ఒక విషయం చెప్తా ఇక్కడ. నిన్న పడిపోతున్నట్టుగానే పడిపోకుండా సడన్గా మన ఫెడరల్ రిజర్వ్ వచ్చిందని చెప్పేసి డాలర్లో పెరగంగానే ఇండియాలో కూడా పెరిగింది. కానీ ఇది సస్టైన్ అవుతుందా అన్నదే ప్రశ్న. అందరూ కూడా ఈ గ్యాప్ అప్ ఏదైతే పెరిగిందో అనవసరంగా పెరిగింది, ఇది ఇక్కడ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. సో దానికోసము మనం సపోర్ట్స్ చూసుకుందాము. ఒకవేళ పడితే ఎక్కడ వరకు పడచ్చు. సో 1,29,393 సపోర్ట్ 1,28,838 అండ్ 1,28,435. రేంజెస్ చాలా చిన్న చిన్నగా ఉన్నాయి. 5 లేదా 400 గ్యాప్ ఉందన్నమాట ఒక్కొక్క సపోర్ట్కి చూసుకుంటే. అంటే పడ్డా కానీ మరీ తక్కువగా పడచ్చు, బట్ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గోల్డ్ ఇప్పుడు ఫ్యూచర్స్లో ఆల్ టైమ్ హై దరిదాపుల్లో ట్రేడ్ అవుతుంది, దగ్గరలో ట్రేడ్ అవుతుంది. అంటే 1,32,000 చేంజ్ ఉందన్నమాట ఆల్ టైమ్ హై. దాన్ని ఎప్పుడైనా లాగేసే అవకాశాలు ఉన్నాయి పై వైపున. సో నేనేం చెప్పట్లేదు మీకు కిందికి వస్తే బై చేయండి, ఎందుకంటే సార్ పెరిగిపోతుంది అన్నారు అంది. ప్లీజ్ ఆ డెసిషన్ మీరు తీసుకోవాలి. ఒకవేళ డెసిషన్లో కన్ఫ్యూజన్ ఉంటే, డౌట్ ఉంటే నన్ను అడగండి కాల్ చేసి ఈ రోజు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రీచా.